హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో జ్ఞాన్ తెలుగు. సో ఇవాళ మనం వచ్చేసి బిట్కాయిన్లో అప్డేట్ చెక్ చేద్దాము. సో బిట్కాయిన్ ఇప్పుడు మీకు ప్రెజెంట్ చూసుకుంటే $63,353లో ట్రేడ్ అవుతుంది. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో ఏదైతే బిట్కాయిన్ మళ్ళీ పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ లేవు, కిందకి రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మీరు అలానే చూసుకోవచ్చు. మళ్ళీ బిట్కాయిన్ డౌన్వర్డ్స్ మూమెంటం అయితే పట్టుకుంది. 3 days క్యాండిల్స్ ఇవి, ఆల్మోస్ట్ 3 days అన్నది మనం రెడ్లో చూసాము. సో ఈసారి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రకారంగా ఇట్లానే ఒక మూమెంటం ఇచ్చి ఈ జోన్ అయితే బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నాను. జోన్ని బ్రేక్ చేసి రీటెస్ట్ చేసుకొని 52 దాకా అయితే ఈసారి అన్న బ్రేక్ అయితే ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎందుకు అని అంటే కనుక మనకి హాల్వింగ్ అయితే అయిపోయింది. హాల్వింగ్ అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇన్వెస్టర్స్ అనుకుంటారు మార్కెట్ ఒక మంచి మూమెంటం పట్టుకొని ఇంకా ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేస్తుందని. అది ఎప్పుడూ జరగదు. ఎందుకంటే హాల్వింగ్ అయిపోయిన తర్వాత కొంచెం మనకి అక్యుములేషన్ జోన్స్ నడుస్తూ ఉంటాయి. అక్యుములేషన్ జోన్ అంటే మీకు అంటే సైడ్ వేవ్స్లో వెళ్తుంది మార్కెట్. యూజువల్గా సైడ్ వేవ్స్లో కొంచెం రన్ అయ్యి దాని తర్వాత ఒక డ్రాస్టిక్ ఫాల్ అన్నది తీసుకొచ్చి అందరినీ భయపెడుతుంది. మార్కెట్ భయపెట్టి ఇంకా మోస్ట్లీ 80% ఆఫ్ పీపుల్ అనేది అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోయిన టైంకి ఒక్కసారిగా మార్కెట్ అన్నది మంచి పుల్ బ్యాక్ అన్నది తీసుకుంటుంది. సో ఎవరైతే ఎప్పుడైతే ఎగ్జిట్ అయిపోతారో, ఎగ్జిట్ అయిపోయిన తర్వాత పుల్ బ్యాక్ అన్నది తీసుకుంటుంది. సో అప్పుడే మనకి ఆల్ టైమ్ హైస్ అనేది బ్రేక్ చేస్తుంది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మంత్స్లో మనం ఒక మళ్ళీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి అప్వర్డ్ మూమెంటమ్స్ని చూడొచ్చు. ఇక్కడ ఎవరైతే బయింగ్ అయితే చేస్తారో దాన్ని వాళ్ళు $80,000 అండ్ ఆ రేంజ్లో అయితే సెల్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్కి అయితే నో ఇష్యూస్. మనం ఆల్మోస్ట్ ఈసారి $1,50,000 దాకా ఆల్ టైమ్ హైన్ అయితే చూడొచ్చు. యాజ్ పర్ ప్రిడిక్షన్ కానీ ఏదైనా ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ని చెక్ చేసుకున్న ప్రకారంగా కానీ ఎట్లాగైనా ఏ ఇయర్లో ఎట్లా నడిచింది బిట్కాయిన్ అన్నది అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఈసారి $1,50,000 అయితే మనం ట్రేడ్ అయితే చెక్ చేయొచ్చు. సో ఇది నా సినారియో. 4 అవర్స్లో మీరు చెక్ చేస్తే కనుక క్లియర్ కట్గా ఇప్పుడు అట్లాగే మనకి ఈ $64,000లో ఎప్పుడైతే దానికన్నా కింద మార్కెట్ అన్నది ఈ డే క్యాండిల్ అయితే క్లోజ్ అవుతుందో కన్ఫర్మ్ సైన్ అనుకోవచ్చు. ఇంకా మనకి నెక్స్ట్ కమింగ్ జోన్స్ కూడా అట్లానే బ్రేక్అవుట్ ఇస్తుంది అని చెప్పి. సో నెక్స్ట్ చెక్ చేసుకుంటే మనం డామినెన్స్ ఏదైతే లైక్ ఈ జోన్ ఉందో ఈ జోన్ అయితే బ్రేక్ చేసింది, రీటెస్ట్ తీసుకుంటుంది. రీటెస్ట్ తీసుకొని మరి దీని ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది బ్రేక్ చేసి పైకి వెళ్తుందో మరి కిందకు వస్తుందో అయితే మనం అప్పుడే చెప్పలేము. లెట్స్ సీ ఏమవుతుందో. మనం ఇట్లా అయినా ఒక ఇదినైతే చూడొచ్చు, లేదా డౌన్ఫాల్ మూమెంటం అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్ క్యాప్ని చూసుకుంటే కనుక క్లియర్ కట్గా రెసిస్టెన్స్ అయితే ఇచ్చేసింది. సో ఇది కూడా డౌన్ఫాల్ మూమెంటంని పట్టుకుంది. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 1.85 ట్రిలియన్లో ఉంది. సో అట్లాగే మన వ్యూవర్స్ ఒకళ్ళు జాస్మి కాయిన్ గురించి అప్డేట్ అడిగారు. సో దాని గురించి చెక్ చేస్తే కనుక నాకు అంత దాంట్లో ఏమీ అంత ఫండమెంటల్ కానీ ఏం కనిపించలేదు. సో ఫస్ట్ అయితే టెక్నికల్ చూద్దాం ఎట్లా ఉంది అని చెప్పి. 0.4 లైక్ 0.40 పైసాలో 40 పైసాలో ఉంది. ఇప్పుడు మనకు వచ్చేసరికి $1.53 ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 0. మీ ముందే నేను ఇదంతా అక్యుములేషన్ జోన్ జాస్మికి మంచి బ్రేక్అవుట్ ఇచ్చిందనే చెప్పాలి. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ప్రజెంట్ ఏమవుతుంది అని అంటే జాస్మి కాయిన్లో సో ఇది ఏదైతే ఉందో దీన్ని ఇక్కడే ఇట్లా టెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ దాకా రీటెస్ట్ అయితే తీసుకొని మళ్ళీ ఒక పుల్ బ్యాక్ అయితే ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది. దాని తర్వాత ఇక్కడ ఉండొచ్చు మోస్ట్లీ ఇది. ఈ రెసిస్టెన్స్ క్లోజ్ చేసి ఎప్పుడైతే మనం నెక్స్ట్ క్యాండిల్ అయితే చూస్తామో మనం ఇంకొక ఆల్ టైమ్ హై అయితే చూడొచ్చు. వేరే అలాగే మనం జాస్మి కాయిన్ అసలు ఫండమెంటల్ ఏంటో చూద్దాము.
సో నాకు దీంట్లో అంత ఫండమెంటల్ అయితే ఎక్కడ కనిపించలేదు. సో ఇది జాస్మి కాయిన్, మీరు చూసుకోవచ్చు. దీని ఆల్ టైమ్ హై వచ్చేసి $4.79. అండ్ ఒకసారి వీళ్ళ వెబ్సైట్లో కూడా వెళ్దాము. వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది మనకి ఇక్కడే ఫండమెంటల్ తెలుస్తుంది. సో వీళ్ళ వెబ్సైట్ మొత్తం వీళ్ళ చైనీస్ లాంగ్వేజ్లో ఉంది. ఇక్కడ మనకైతే ఫండమెంటల్గా మనం ఏం చెప్పలేము. అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళ వైట్ పేపర్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ చైనీస్ లాంగ్వేజ్. మనం ఏమి ఎక్కడ దీని గురించి అది ప్రిడిక్ట్ అయితే చెయ్యలేము. మేము ముందే క్లియర్గా ఓపెన్ చేసి చూపించాను. అట్లాగే టెక్నికల్ పరంగా అయితే ఓకే, మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఇదైతే మంచి బ్రేక్అవుట్ అనే చెప్పాలి. మరి బట్ రీటెస్ట్ అయితే తీసుకోలేదు. బట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఒక రీటెస్ట్ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అట్లాగే ఇది మనకి లో కాబట్టి ఇది గోల్డెన్ పాకెట్ జోన్, అంటే ₹1 ఒక బయింగ్ అయితే మీరు చేయొచ్చు. ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక ₹1 అయితే ఒక ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు. అట్లాగే మీకు 0.6 అన్నది సేమ్ నేను చెప్పా కదా, ఈ జోన్ అయితే రీటెస్ట్ చేస్తుందని చెప్పా కదా, ఎగ్జాక్ట్గా మీకు అప్రాక్సిమేట్లీ 0.7 అనుకోండి, 70 పైసా అనుకోండి. 70 పైసాలో ఇంకొక ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు ఉండొచ్చు. అట్లాగే మోస్ట్లీ అక్యుములేషన్ ఎక్కడైతే జరిగిందైతే మనకి మళ్ళీ 40 పైసాలోనే అక్యుములేషన్ జరిగింది. ఇక్కడ దాకా రావడం కొంచెం కష్టమే, బట్ వచ్చినా కానీ ఇక్కడ ఇంకొక మీరు బయింగ్ అయితే చేయొచ్చు. ఇట్లాంటివి కొంచెం రిస్కీ ఇన్వెస్ట్మెంట్సే, చూసుకొని చేయండి. నేనైతే ఇట్లాంటివి ట్రస్ట్ చేయను, బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే నేను చేస్తా, కానీ నా హై ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు ఇట్లాంటి వాటిల్లో ఉండవు. సో అట్లాగే మీకు ఏదన్నా కాయిన్ గురించి టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా కావాలంటే కామెంట్స్లో నాకు మెసేజ్ చేయండి. నేను ఆబ్వియస్గా మీకు ఇట్లానే మీకు వీడియో రూపంలో ఇస్తాను. అట్లాగే నేను ఛానల్లో గివ్ అవేస్ ఇస్తాను గైస్. 5 పీపుల్కి ర్యాండమ్గా ఈచ్ పర్సన్కి $10 అయితే గివ్ అవే ఇస్తాను. ఎవరైతే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఉంటారో వాళ్ళకి మీకు ఈచ్ పర్సన్ $10 అన్నది నేను గివ్ అవే ఇస్తాను. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ నాట్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీరు క్రిప్టోలో ఎప్పుడైనా కానీ మీకు ఏ మనీ అయినా కానీ ఇవి నాకు లూజ్ అయినా పర్లేదు అనుకున్న మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఏ యూట్యూబర్ కానీ ఎవరు చెప్పినా కానీ తెలియకుండా అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. నేను మార్కెట్లో ఏం జరగబోతుంది ఏంటి అన్నది మాత్రమే నేను చెప్తూ ఉంటాను. నేను ఎప్పుడు ఎవరికి ఫైనాన్షియల్ అడ్వైస్ కానీ ఫైనాన్షియల్ కంటెంట్ని కానీ ఎప్పుడు క్రియేట్ చేయను. ఓకే, నేనైతే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. Hope you like my video. Thank you. Signing off.